నేటి ముఖ్యాంశాలు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ సాధించి తాండూరు చరిత్రనే తిరగరాశారు. తాండూరు బావిగి భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. ఈవో శేఖర్ గౌడ్. మొదటి రోజు బావిగి భద్రేశ్వరుని పల్లకీ సేవా ఉత్సవం. గంగోత్రి విద్యాలయంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించిన యాజమాన్యం. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలో కాటన్ సెర్చ్. 10 ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ ప్రభంజనం. అనుమానాస్పదంగా ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప మృతి. ఆర్టీసీ అధికారులే కారణమా? పలు అనుమానాలు. 100% ఉత్తీర్ణతతో నేతాజీ గురుకుల్ గురుదేవ్ విజయ విహారం. కొండకు ఓటేస్తే కొండంత కష్టాలు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ముదిరాజులంతా కాసానికే మద్దతు. ముదిరాజ్ సంఘం నాయకుల వెల్లడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల కేవీసీఎస్ లో 9 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ సాధించి తాండూరు పట్టణంలోనే టాప్ గా నిలిచారు. దీంతో అటు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇటు పాఠశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. హార్డ్ వర్క్, డెడికేషన్, సక్సెస్ తమ విజయానికి కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ తెలిపారు. ఈ విజయం వెనకాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని తెలిపారు. 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు శ్రీజ ఠాగూర్, బి వృతిక, సాయి శరణ్య, కీర్తన, సంజన, అనిల్, సాత్విక్, ఆర్తిక్ రెడ్డి, సాయి పటేల్ 9 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ సాధించారని తెలిపారు. 9 జీపీఏ పైగా 36 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం అందరికీ కూడా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు 2023-24 ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదల అవ్వడం జరిగింది. అందులో భాగంగా మన స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఈసారి 9 మంది విద్యార్థులకు 10కి 10 గ్రేడ్ పార్ట్ సాధించడం ఈ రిజల్ట్స్ కేవీసీఎస్ చరిత్రలో ఒక మైలురాయి. కేవీసీఎస్ విద్యార్థుల సక్సెస్ మంత్ర ఒకటే, హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ సక్సెస్. మంచి ఫలితాలను సాధించాలంటే పట్టుదలతో మా కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవడమే నేడు మనం చూస్తున్న రిజల్ట్స్. కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా సాధించిన మా టీచర్స్, మా స్టూడెంట్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కు ధన్యవాదాలు. తాండూరు పట్టణంలో ఎస్ఎస్సి రిజల్ట్స్లో చరిత్రను తిరిగి రాసిన మన యొక్క స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో 23-24 అకాడమిక్ ఇయర్కి వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ 10కు 10 గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు శ్రీజ ఠాకూర్, చప్పట్లు కొడదాం అందరం కూడా. అదేవిధంగా బి వృతిక, సాయి శరణ్య, కీర్తన, జి సంజన, ఎం అనిత్, కె సాత్విక్, పి ఆర్తిక్ రెడ్డి, హేమంత్ సాయి పటేల్ ఇలా 9 మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం జరిగింది. అదేవిధంగా 9.8 6 విద్యార్థులకు ఏ మేఘన 9.8, సిరి సహస్ర 9.8, కె చరిత్ 9.8, పి నిశాంత్ 9.8, పి చేతనారెడ్డి 9.8 ఇలా 6 విద్యార్థులకు 9.8 రావడం జరిగింది. అదేవిధంగా 9.7 ఈ 9 పైన సాధించిన వారు 36 మంది, ఇలా సబ్జెక్ట్ వైడ్ గ్రేడ్ సాధించిన వారందరికీ కూడా కంగ్రాట్స్ తెలుపుతూ 10వ తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా కేవీసీఎస్ మేనేజ్మెంట్ తరపు నుండి, స్టాఫ్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ లాస్ట్ లో అంటే చిన్న బిట్ నా ఎక్స్పీరియన్స్ లో దాదాపు ఒక 15-16-17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో
అసలు ఇక్కడ కూడా ఒక్క పులిస్ స్టాప్ కామా ఎక్కడ ఏది ఉన్నా కూడా అసలు నాకు చివరికి ఆ పేపర్ కరెక్షన్ చేయడానికి పోతే కూడా ఎక్కడ దొరకలేదు ఆ పాప. ఒక రెడ్ మార్క్ పెడదాం ఎక్కడన్నా అంటే తెలుగులో, ఎందుకంటే తెలుగు అనేసరికి అందరు వెనకాలకి వెళ్ళిపోతారు, భయపడతారు. తెలుగు అనేసరికి అమ్మో తెలుగు 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 భయపడాల్సిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆ పాపని, హర్షిణి అనే పాపని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఒక సాయి లక్ష్మి అనే పాప ఇప్పుడు సైంటిస్ట్ అయింది. ఆ పాప అగ్రికల్చర్ సైంటిస్ట్. ఆ పాప తర్వాత హర్షిణి అనే అమ్మాయిని చూసాను. అంత ఆ పేపర్ అంత ఎక్కడ కూడా అసలు నేను ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు అక్షరాలు చూస్తారా, అందులో సెంటెన్స్ ఫార్ములేషన్ చూస్తారా, ఎవ్రీ టైం ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఆ 10/10 వచ్చినా కూడా కరోనా సిచ్యువేషన్ అనుకుంటాను కదా సార్ పాపలు, అప్పుడు మేము చెప్పుకోలేకపోయాం. కానీ ద బెటర్ అసలు నేను అట్లాంటి అంటే నేను అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్లో చాలా వస్తూనే ఉంటాయి, కానీ నాకు కొన్ని నేర్పించింది ఆ పాప. అంటే ఆ తెలిసి అది వంశపారంగా వాళ్ళ తాతయ్య కూడా సార్ తెలుగు పండితులు అనుకుంటాను, ఎందుకంటే మేము కూడా చదువుకున్న ప్రాచ్య కళాశాలలో ఆ సెంటెన్స్ వాళ్ళు కూడా యూజ్ చేసేవాడు ఆ పాప. అట్లాంటి సెంటెన్స్ యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ కనిపించారు నాకు, ఎందుకంటే మేము చదువుకున్న ప్రాచ్య కళాశాలలో అంతకుముందు తెలుగు పండితులు ఎవరో మేధావులే ఉండవచ్చు, ఆ పాపలు కనిపించాయి నాకు. అందుకే చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఎందుకంటే సార్ అటువంటి వాళ్ళు గైడెన్స్లో, ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా ఉండి ఇంతవరకు ఆలోచిస్తున్నారంటే మీ సజెషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఇక్కడ స్టేజ్ మీదనే కాదు, ఇక్కడ మీరు నలుగురు కలిసినా కూడా ఆ మంచి మాటలు ఇంకా నలుగురికి చెప్తూ పోతే మారుతూ వస్తుందనే ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి వచ్చిన రిజల్ట్ ఇంకా బ్రహ్మాండమైనది. అందులో 9 మందికి రావడం 10/10 కాన్సెప్ట్ స్కూల్కే చెందింది. ఎందుకంటే వేరే స్కూల్ నేను చైతన్య స్కూల్లో చూశాను 5 మెంబర్స్కి వచ్చింది. మరి మన స్కూల్కి తాండూరు టౌన్లో ఇంతమందికి రావడం నిజంగా గ్రేట్, చాలా గొప్ప విషయం. దానికి సహకరించిన కాదు అంత మా పాప చెప్పింది సార్. నిజంగా స్కూల్లో ఒక్కొక్క పిల్లోనికి తన సొంత పిల్లల ఫీల్ అయ్యి చెప్తారు సార్, ఏ దాంట్లో తప్పిపోయినా ఏముంది అంటే ఎందుకు తప్పు చేసావు బిడ్డ, ఇందులో నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పేసి మరి ఒక్కొక్క స్టూడెంట్ని స్పెషల్ కేర్ తీసుకొని చెప్పడం నిజంగా నేనే చాలాసార్లు అంటుండే, అబ్బా సారులకు చాలా ఓపిక ఉంది, అబ్బా ఎంత చెప్తారు అని అనిపించేదాన్ని. పాపని చెప్పేదాన్ని అప్పుడప్పుడు, పాప చూడమ్మా ఇట్లా సార్ చెప్పిండానంటే సరే బిడ్డ సార్ వాళ్ళకి చాలా ఓపిక ఉంది. నేనైతే ఎవరి ఉన్నది లేనిది కాదు, ఇది నిస్సంకోచంగా చెప్పే అంశం. సో అటువంటి టీచర్స్ ఈరోజు కాన్సెప్ట్ స్కూల్లో ఉండడం, ఇంతమంది పిల్లల్ని ఇయర్కి 2022 నుండి అనుకుంటా సో మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం నిజంగా అది వారికే సొంతం. పిల్లలు అన్నట్టు 10/10 రావడం ఈజీ అనుకున్నారా? ఈసారి అయితే చాలా టఫ్గా నడిచింది. యాజ్ ఏ నేను గవర్నమెంట్ టీచర్ చాలా టఫ్, అసలు ఏ మాత్రం పక్క కూడా చూడనివ్వలేదు. అంటే కలెక్టర్ ఒకటే ఆర్డర్, నాకు క్వాలిటీ కావాలి క్వాంటిటీ కాదు అని. సో ప్రయాణంలో మొదటి మెట్టు తొలి విజయం కాబట్టి ఈ విజయాన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక పద్యం కూడా ఉంది తెలుగులో, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబుగున సహ్యుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు పొదవడ ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అని చెప్పేసి భాస్కర శతకంలో ఎంత చదువు చదివినా కానీ మరి ఆ చదువులో కొద్దిగా ఏముండాలి, రసం ఉండాలి, అంటే ఒక టేస్ట్ ఉండాలి, తీపి ఉండాలి, మధురం ఉండాలి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రులను మీ ఉపాధ్యాయులను అంటే మీరు అనుభవాలను తీసుకుని ముందుకు వెళ్ళి అంటే చదువుతో పాటు క్రమశిక్షణను మీరు మీ జీవితంలో కొనసాగించినట్లయితే ఇటువంటి విజయాలు మీకు ఎప్పుడూ ఎల్లవేళలా మీతో పాటే ఉంటాయి, మీ వెన్నంటి ఉంటాయి. అది మీ యాజమాన్యానికి, మీ పాఠశాలకు, అదేవిధంగా మీ పట్టణానికి మంచి పేరు తీసుకొస్తాయని చెబుతూ మనస్ఫూర్తిగా మరొకసారికి వందనాలు. ముఖ్యంగా ఇక్కడ నేనేమి గమనించిన అంటే ఒకటి డిసిప్లిన్ మాత్రము కంపల్సరీ, డిసిప్లిన్ ఉన్నందుకే ఆ మార్కులు వస్తున్నాయి. డిసిప్లిన్ లేనిది ఆ మార్క్స్ రావు. నువ్వు ఎంత చదువు చెప్పినా ఆ పిల్లవాడు చదివినా కూడా రావు. మెయిన్గా డిసిప్లిన్ ఉండాలి ముందుగా. ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ జూన్ టు ఏప్రిల్ వరకు చూసినా నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అది ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆ డిసిప్లిన్ ఇంకా అట్లే కొనసాగించాలి. పిల్లల లోపల కూడా చాలా డిసిప్లిన్గా ఉంటున్నాడు. పక్క వాళ్ళని డిసిప్లిన్ ఉంటే చెడ్డవాడున్నా కానీ పక్కన వాడిని చూసి వాడు మారిపోతాడు ఆటోమేటిక్గా.
అది అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్ ఉన్నది. ఆ డిసిప్లిన్ నుంచి వాళ్ళు చదివేవాడు చదవని వాడిని ఇద్దరు వాడిని చూసి వీడు కూడా నేర్చుకొని విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు. మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు సార్. కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలు ఒక సునామీ సృష్టించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఒకే పాఠశాల నుండి 9 మెంబర్స్ 10/10 స్కోర్ సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు కూడా తెలుసు ఎంత హార్డ్ వర్క్, ఎంత క్రమశిక్షణతో మనం పిల్లల్ని చదివిస్తే ఇటువంటి విజయాలను మనం సాధించలేదనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు తాండూరు పట్టణంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యాయి. మరి వాటన్నిటినీ తట్టుకొని కూడా నిలబడి మరి వాటితో పోటీ పడి వారందరికన్నా ఎక్కువ స్కోర్లు సాధించినంటే ఇది నిజంగా చాలా పెద్ద విజయం అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే దాని వెనుకల చాలా కృషి ఉండాలి, అంత ఈజీగా రాదు. నిజంగా కూడా మార్నింగ్ నుంచి 5:30 నుంచి 8 వరకు ఇక్కడ డైరెక్టర్స్ కానీ సార్ వాళ్ళు కానీ నేను చూస్తూ ఉండేది. అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసి మార్నింగ్ అయితే సతీష్ సారు, ఈవినింగ్ వరకు ప్రశాంత్ సార్ 8 o'clock వరకు ఉండి అందరు పోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటికి వెళ్ళే ఇది మనం చూస్తూ ఉండేవాళ్ళం. మరి ఆ క్రమశిక్షణ, పట్టుదల, ఆ ఆత్మవిశ్వాసంతో వారు ముందుకెళ్లారు కాబట్టి మరి వాళ్ళు ఈరోజు ఇటువంటి రిజల్ట్స్ చెవి చూడడం జరిగింది. నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు సార్ యాజమాన్యానికి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే ఉంటుందని మాట ఆడేవారనమాట. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. అంటే మాకు తోచిన విషయాలు మేము చెప్పేవాళ్ళం అనమాట. సో ఆ విధంగా ఉన్నందుకే ఈరోజు ఇటువంటి విజయాలు వాళ్ళు సాధిస్తున్నారు. మున్ముందు కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా దీని లోపల టీచర్లు, ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళు ఉన్నా కానీ అక్కడ వర్క్ చేసేది టీచర్లు. ముఖ్యంగా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఇటువంటి రిజల్ట్ చూడలేము. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఏ టైంకి రమ్మన్నా కూడా వాళ్ళని మళ్ళీ తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళేవారు. కాబట్టి వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు విజయం సిద్ధించింది. అదేవిధంగా ఈరోజు మరి విద్యార్థులు మీకు ఒక చిన్న సూచన. వందనాలు. ముఖ్యంగా ఇక్కడ నేను ఏం గమనించానంటే ఒకటి డిసిప్లిన్ మాత్రము కంపల్సరీ. డిసిప్లిన్ ఉన్నందుకే ఆ మార్కులు వస్తున్నాయి. డిసిప్లిన్ లేనిది ఆ మార్క్స్ రావు. ఇది ఎంత చదువు చెప్పిగా ఆ పిల్లవాడు చదివినా కూడా రావు. మెయిన్గా డిసిప్లిన్ ఉండాలి ముందుగా. ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఎల్లవేళ జూన్ టు ఏప్రిల్ వరకు చూసినా నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అది ఉన్నందుకు చాలా డిసిప్లిన్ ఉంటే చెడ్డవాడు ఉన్నా కానీ పక్కన వాడిని చూసి వాడు మారిపోతాడు ఆటోమేటిక్గా. అది అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్ ఉన్నది. ఆ డిసిప్లిన్ నుంచి వాళ్ళు చదివేవాడు చదవని వాడిని ఇద్దరు వాడిని చూసి వీడు కూడా నేర్చుకొని విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు. But when I went to Balaji sir, he said that you will definitely score 10/10, and he wrote on my English paper that I will get 10/10. If you not get, I will give you 1 lakh rupees, he said. I would like to thank all my teachers, sirs, and also our family. Sometimes we used to get angry that why is our school keeping this much time, but now when we get the result, we know the reason why they made us to work. Like when we get the result, only then we'll know why we worked hard. And also today I'm really proud to be the student of Krishnaveni Concept School, because in Tandur only the school which got more number of high 10/10s is only our school. And also from so many years only our school got more 10/10s. And also outside, when for examinations we used to go out, many members used to say that if you are from Krishnaveni Concept School, you'll write the exam well. So I would really thank my teachers once again. Thank you all my friends. And also we have many memories with our friends and teachers in this school. It is so hard to leave this school and go, but to continue in our life and to reach next levels, we need to do this. And
thank you all teachers once again and our principal sir and director sir for this chance. Thank you everyone. Inter first year, every time I used to come onto the stage and I used to speak many things. I've got many chances to speak, but today I feel different because I've come from the hostel. 15 days I stayed in the hostel, and I think I'm different today because from the hostel I have learned many things that खुद की लड़ाई खुद ही लड़ना चाहिए. ऐसा कुछ सीखा है मैंने हॉस्टल से. तो स्कूल लाइफ जो था हमें बहुत प्रोटेक्टिव एनवायरनमेंट, मतलब स्मॉल सर्कल से आए हम. मतलब फ्रेंड्स जो है बहुत फ्रेंडली हुआ करते थे, टीचर्स भी बहुत प्रोटेक्टिव रहते थे. मतलब मैं आपको एक इंसिडेंट शेयर करना चाहूँगी अपने 10th क्लास एक्सपीरियंस से. आई वुड लाइक टू शेयर एन इंसिडेंट. और व्हेन इट वाज 3 months फॉर माय एग्जाम, व्हेन आई वाज गिविंग माय मैथ्स एग्जाम, आई कुड नॉट मैनेज टाइम एट दैट टाइम. तो उसे टाइम मैनेज नहीं करने की वजह से आई वेंट टू माय टीचर Mahesh sir, Parth sir and Balay sir. I told that I could not manage time. मेरे से नहीं हो रहा है manage करना time. I could solve problems, then I could not my time management, it was not possible. When I could manage time, it was not possible to solve the problems easily. So I went with this problem and they said, I'll give you extra half an hour, do it how you want to do. And I got good marks in that exam. And I feel this is the protectiveness, this is the thing they have given me. Today I am able to speak all these things before you. This is all the skill my teachers have given me. My headmaster has given me, and my directors are also. He supported me every time. I was not good at Telugu nakanda matlad other type by the case. So I was little incompetent all of them, all the subjects, and I could make a top score 10/10 GPA in my 10th exam. And I feel proud that I have been a student to all these good, well-qualified, skilled teachers. Thank you one and all. Headmaster sir told a line to me when I was going for my 10th exam. My sister worked really hard. See, that line is my sister's batch. 9 members got 10/10 and my sister is the second one. And she worked really hard. But she did not get the 10/10 first attempt. So I was little scared कि अगर मैं जितना भी पढ़ूं, जितना भी प्रिपेयर हूँ, वहाँ पे जाके मैं प्रेजेंटिंग करूँ, if they don't correct in a good way, correction if it does not go in a proper way, I would lose 10/10. I was inconfident at that time. So headmaster sir told, believe in yourself, because how much belief you have, you don't have in you, we don't know. But we have a lot of belief in you, and you will stand by with that belief, I feel. And he motivated me every time. He never looked down that you don't know this subject, don't know that subject. He always motivated me. Thank you one and all for giving from the citation. Securing 10/10 is not an easy task, but the school's conceptual studies helped me a lot. Firstly, I would like to thank my parents who supported and encouraged me in achieving my goals. Thanks a million to Balaji sir, Mahesh sir, Pasha sir, Satish sir, Shravanti teacher, Yashoda teacher, and naming all. Thanks a million who encouraged me and helped me in securing 10/10. Words are not enough to express my happiness and gratitude towards my teachers. I would like to congratulate all my dear friends who scored good GPA. I would like to share one incident with you. On my day of English exam, it was, and I am also thankful on farewell day. Pasha sir's words made me motivated a lot, and my friends also used to motivate me. It is very difficult to leave this school, but I should leave for my future. Thank you. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ భావి భద్రేశ్వర దేవాలయ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తాండూరు పట్టణంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి స్వామివారి జాతరలో భక్తులు భారీ ఎత్తున పాల్గొంటారు. మంగళవారం నుండి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శేఖర్ గౌడ్ తెలిపారు. అందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశామని, ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని, ముఖ్య ఘట్టం మే 4వ తేదీ రథోత్సవం, మే 5వ తేదీ
ఆదివారం లంకా దహనం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో శేఖర్ గౌడ్ సిటీ కేబుల్ ద్వారా ప్రజలను కోరారు. తాండూరులో వెలిసినటువంటి శ్రీ బావి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 తారీఖు నుండి ప్రారంభము అయినాయి. 30 తారీఖు నుండి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నడుస్తుంటాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా మనకు 4వ తారీఖు రోజు రథోత్సవం ఉంటుంది, 5వ తారీఖు రోజు లంకా దహన కార్యక్రమం ఉంటుంది, బుధవారం 8వ తారీఖు కలశం దించడం జరుగుతుంది. అంతవరకు ఉత్సవాలు సమాప్తి అవుతున్నాయి. ఇటు ఉత్సవాలను అందరూ ప్రజలు జయప్రదం చేయగలరని, ఏ అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయగలరని అందరినీ కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అట్టి ఎన్నికలకు కోడ్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్కు నియమ నిబంధనలతోటి ఈ ఉత్సవాలు జరుగుతున్నవి. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవస్థానం శ్రీ బావి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం రాత్రి బావి భద్రేశ్వర స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్ మీదుగా రాచన్న స్వామి దేవాలయం వరకు పల్లకి సేవ బయలుదేరి తిరిగి రాచప్ప స్వామి దేవాలయం నుండి బావి భద్రేశ్వర దేవాలయానికి పల్లకి సేవ చేరుకుంది. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, వీరసేవ సమాజం నాయకులు, వీరసేవ యువజన సంఘం, రాష్ట్ర లింగాయత్ లింగ బలిజ సంఘం, జంగమ సమాజం, ఆర్యవైశ్య సంఘం, వివిధ కులాల సంఘాలు, తాండూరు పట్టణ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి పల్లకి బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల మధ్యన కొనసాగింది. కన్నుల పండుగ స్వామివారి పల్లకి సేవ ఉత్సవం జరిగింది.
తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయంలో మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఉమ్రా నౌషిన్ 10కి 10 జీపీఏ సాధించింది. అక్షర, కృతిక 9.8, అయేషా 9.7, ఆసిఫ్ 9.7. పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు తెలిపారు. 10 జీపీఏ సాధించిన ఉమ్రా నౌషిన్ కు ప్రోత్సాహకంగా 10,000 ఆర్థిక సహాయాన్ని పాఠశాల డైరెక్టర్ ఇందూర్ రాములు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ఘనంగా అభినందించారు. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం సాయంత్రం పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల కోసమే కాటన్ సర్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, తాండూరు రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐలు కాశీనాథ్, విఠలరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో 3 విద్యార్థులు బ్రహ్మణి, రోహిత్ చంద్ర, కయ్యం సంజన 10కి 10 జీపీఏ సాధించారు. 7 విద్యార్థులు 9.8 జీపీఏ సాధించగా 10వ తరగతిలో 100% విద్యార్థులు ఉత్తీర్ణులైనందున పాఠశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణవేణి టాలెంట్ పాఠశాల ముందు టపాకాయలు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించినందుకు ఘన విజయం సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. తమ విజయం పట్ల విద్యార్థులు, తమ ఉపాధ్యాయులు తమపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి చదివించారని, అందుకే విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. రైట్ ఓకే అన్న Sir, 1 second. Sir, continue. I will try to teach you. Second. Come there, wait for me. Focus, you bring your focus. Daughter of Sudhakar Reddy. So I'm very happy and glad for my achievement. It's not all about my 10 points. It's all about my determination, dedication. It's all about my encouragement of students. My school, which has done very big thing in achieving my success. So the encouragement of school also helped me to achieve my success. I also thank to my parents, staff, management, everyone. So thank you. Everyone. Good afternoon everyone. Today I'm happy about my results. This is because of our school and management and my parents. Our school did such hard work to enforce us in our academics and made us what we are now. Thank you. Everyone. First of all, I would like to thank our teachers, parents and everyone who helped us to achieve this. I am very happy for achieving 9.8 in SSC boards. Thank you. We are glad to say that I have achieved in 3rd class SSC board exams 23-24 results as I got 100% in those exams. I am very glad to say that the teachers, management, director, principal sir and my parents who have made me this encouragement and they given me the motivation
what the basis of skills I must practice to achieve these things. But this is not the one thing which I must do upon. There is a lot still we must do to check up, and we must need to practice still a lot more. And then we need to look after the mistakes. There will be no mistake without any work. So we must work on it, and I have worked a lot on it, and my parents given me a lot of encouragement. The teachers had told me about my low points, what I am losing, at what stage I was getting worse. So I have improved those all skills, and today I am representing here my parents with a great desire, and I will be very proud of it. And my school will be very proud of me of getting these records. I thank you. My heartfelt gratitude to the management, staff, and all achievers who are standing here. This is all because of their unwavering support of staff for achieving this result. Really, it's a great moment for us. As a parent, I feel proud. మా అబ్బాయితో పాటు మరి విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరిచినందుకు స్కూల్ స్టాఫ్ మరియు వాళ్ళ పేరెంట్స్కు ధన్యవాదాలు చెప్తూ. So, like every year, this year also conducted chapter-wise tests, grand tests, weekly tests, and also both director sir and correspondent sir motivate the students, right? Help the students. Always they done counseling. So that is the result. Now our students have achieved. Now I will call the toppers of 10th class. Now our management is going to felicitate them. So now I will call one by one. I will call first D. Rohit Chandra, who secured. Members and all the students achieved the remarkable success in SSC 2024 results. This is a very special batch for us because this is a batch from where the COVID has started, and this is the batch that has suffered most because of the online classes and not being able to present physically as the earlier batches used to be. Even then, I am very proud of my children for achieving this remarkable success, and also the staff members who were behind them forever. And always the major support is from our parents. They are the backbone for our institution for past years, and they have been the backbone. I hope they will be giving the same kind of support in the future too. And once again, I would like to congratulate all the students. And one thing what I can say is, those who have secured 9.8 or 9.7, you need not feeling down yourself. Hope definitely might have lost with a half mark or 1 mark, maybe in objective or somewhere else. So you need not worry that I did not achieve 10 GPA. This is not the final step which you are going to step up. This is only the first step. See that in the coming examinations where you enter into the intermediate levels or the competitive examinations, see that your mistakes are not repeated as you have done earlier. That's the only suggestion what I can give right now, because you have to analyze what has happened. So after analysis we can go ahead further. But as of now, need not feel bad of yourself. You have done a great job, and I once again request all the staff members and the parents who are here to give a big round of applause to these kids, those who have given the wonderful achievement in here. Because the 10th standard certificate is their first identity. That is the first identity which they are going to get it. Because even if they are in PG level or if they are going to enter into government jobs, wherever they go, 10th certificate is the base. That is how they will be identified by either by the date of birth or by father or mother, the nomenclature, whatever it is. So you have to feel proud and see that your memo is safe and secure. Thank you. Thank you. ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంది,
కాబట్టి ప్రతి ఒక్క టీచర్స్ బాగున్నారనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ చేంజ్ కావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మా అబ్బాయి కూడా విజయం సాధించడం అనేటువంటిది నిజంగా మాకు లభించినటువంటి గౌరవంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు మా అబ్బాయి కూడా ఇంటర్ డిస్టిక్ లెవెల్ లోపల సంగారెడ్డి లోపల జీకే ఈనాడు ప్రతిభా పోటీ నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా టాప్ 3 లోపల రావడం జరిగింది. దానికి కూడా ముఖ్యంగా కృష్ణవేణి యాజమాన్యం యొక్క కృషి. దానికి కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. To all our students in their future endeavors from management and from staff Sri Krishna Dance. యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన రాజప్ప అనే ఆర్టీసీ డ్రైవర్ తాండూరు ఆర్టీసీ డిపోలో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేసేవాడు. తన భార్యకు మతి స్థిమితం లేదని ఆర్టీసీలోని కొందరు అధికారులు తన చావు కారణమంటూ సుసైడ్ నోట్ రాసి దౌలాపూర్ ఊరి శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. కాగా ఇదే విషయంలో పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన చనిపోయాడా లేక చంపి వేలాడదీశారా, ఆ సుసైడ్ నోట్ ఆయన రాసినదా లేదా వేరే వారు రాశారా అనేది కూడా తెలియవలసి ఉంది. ఇటీవలే తన పొలం అమ్మాడని వచ్చిన డబ్బుల విషయంలో గొడవలు కూడా జరిగాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఏది ఏమైనా రాజప్ప మృతి అనుమానాస్పదంగానే ఉంది. తాండూరు పట్టణంలోని నేతాజీ గురుకుల్ గురుదేవ్ పాఠశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినందున సంతోషం వ్యక్తం చేసిన యాజమాన్యం. వి సుప్రజ అనే విద్యార్థి 10కి 10 జీపీఎస్ సాధించింది. పాఠశాలలోని విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించడంతో యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. చెవేళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే ప్రజలకు కొండంత కష్టాలు వస్తాయని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం బషీరాబాద్ మండలంలోని నవల్గా, కాశింపూర్, మంతటి, లక్ష్మీనారాయణపూర్ తదితర గ్రామాల్లో రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పంజుగుల శ్రీశైలరెడ్డి, నర్సిరెడ్డి, రాజు, పీఎస్ఎస్ డైరెక్టర్ అశోక్ గౌతమ్, కృష్ణ, లక్ష్మయ్య, తలరి నరేందర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మనకు నీళ్ళత గతంలో మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క సుక్క కూడా ఎక్కడికి పోనీయలేదు మీ బిడ్డ రోహిత్ రెడ్డి. ఇప్పుడు ఈ మనోహర్ రెడ్డి ఏం చేస్తున్నారు? చేత కాదా మనోహర్ రెడ్డికి? మనకు నీళ్ళొద్ద ఆలోచనతో ఓట్లు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఏమేమి ఇచ్చారు? కరెంట్ అన్నాడు. కరెంట్ ఉండకమా మన ఇల్లులా గంట కరెంట్ రేట్ ఎన్ని మంది బయట వచ్చి పడుకుంటున్నాం మనము. అందుకు మీరు అంతా ఆలోచించాలి. అది ఇంకోటి కరెంట్ ఏమంటాడు 200 యూనిట్లు ఫ్రీ, 200 యూనిట్లు ఫ్రీ అంటున్నాడు. దానికి ఏం చేస్తాడు ఆఫీసర్లకు చెప్పి 300 యూనిట్లు కదా అండి 600 ఆ రసీదులన్నీ. జై తెలంగాణ. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్డిగనాపూర్ మరియు మంతటి వెన్నుపోటు పొడుచులు మన పక్కనే ఉండి మోసం చేసిన విషయం మనకు అందరికి తెలుసు. ఇది ఒకటైతే ఇక రెండో విషయం, కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఈరోజు ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, రైతులను, మహిళలను, యువకులను ఆగం చేసిన విషయం మనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది. మనం ప్రతి ఒక్కరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మోసపడతా ఉన్నారు. రైతుల విషయానికి వస్తే మరి వాళ్ళ ఆశ చూపించారు. ఏమని? డిసెంబర్ 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతులకు రైతు బంధు 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. రైతులకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తా అన్నాడు. మరి ఈరోజు చూస్తే ఏం జరుగుతుంది అనేది మనకు అందరికీ కూడా గమనిస్తూ ఉన్నాం. మహిళల విషయానికి వస్తే మహిళలకు మనం అడగనే లేదు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి అంతేకాకుండా పెన్షన్లను 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తా అన్నాడు. కరెంటు ఫ్రీ అన్నాడు. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు. ఇవన్నీ ఇన్న కొంతమంది మనోళ్ళు ఆశపడి మోసపోయినాం. మరి ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈరోజు కేసీఆర్కి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మనం గత 10 సంవత్సరాల నుంచి ఎట్లుండేనో మనం అందరికి కూడా తెలుసు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రైతులకు, మహిళలకు, యువకులకు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కి దక్కింది. అంతేకాదు అభివృద్ధిలో కూడా మరి గతంలో గత 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇదే ప్రాంగణం చూస్తే బ్రహ్మాండంగా మనం రోడ్లు వేసుకున్నాం. ఆడ మన జాతర కాడ బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. ఈ గ్రామానికి ₹1 కోటి పైగా నిధులు ఇచ్చిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది. రెడ్డిగణపూర్ లో కూడా 50 లక్షల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు గతంలో ఎవ్వడు చేయని విధంగా నేను చేశాను. నేను ఆ రోజు చెప్పిన మీకు, ఆ రోజు ఇదే చెట్టు కింద వచ్చి ఇదే గీడనే మీటింగ్ పెట్టినా, రెడ్డిగణపూర్ లో కూడా మీటింగ్ పెట్టినా. ఆ రోజు మీ బిడ్డగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసిన, ఎవరు కూడా మోసపోకండి, కాంగ్రెస్ వాడు అన్ని జూట మాటలు చెప్తుండు అని చెప్పి గిట్లనే చెప్పిన మీకు. ఏం చెప్పినా, కాంగ్రెస్ కి ఓటు వస్తే కరెంటు వాయే, నీళ్లు వాయే, రైతు బంధు వాయే, రైతు బీమా పాయే, కళ్యాణ లక్ష్మి పాయే, పింఛన్లు పాయే అని చెప్పి నేను మీ బిడ్డరా మీకు అందరికి చెప్పినా లేదా? చెప్పిన అమ్మలు చెప్పినా కదా. కానీ ఆ రోజు కొంతమంది నన్ను నమ్మిర్రు, కొంతమంది ఏమో ఆ మోసగాడు చెప్పిన మోసానికి ఇక నమ్మి మోసపోయారు. ఈ రోజు చూస్తే కరెంటు లేదు. మన హయాంలో గత 10 సంవత్సరాలుగా ఎట్లుండే కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు. మరి పొలాల కాడ మన రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పొలాలకు నీళ్లు పెట్టుకునేటోళ్ళు. అంతేకాదు తాగనికి మనకి ఎన్నడూ నీటికి ఇబ్బంది కాలే 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అమ్మా, గ్యాస్ బండి వస్తుంది నాయన అన్నారు. మళ్ళా ఎంత కడుతున్నావు గ్యాస్ బండి కంటే ఆడు ముండబోయా, వాడు 500కే ఇస్తా అన్నాడు, ఆ నోట్ల మన్నుపోయా. ఈ కాంగ్రెస్ వాడు 1000 రూపాయలు తీసుకుంటున్నాయన, మాకు మనందరినీ మోసం చేసిండని చెప్పి ఆ ఊర్లో మనోళ్ళకి అందరు చెప్తున్నారు, అందరు మహిళలందరూ. అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే మరి రైతుల పరిస్థితి, నేను ఈ రోజు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు తాండూరు మండలం నుంచి నా దగ్గరకు ఒక రైతు వచ్చిండు. బోరు ఏడుస్తున్నాడు. ఏమైంది అన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటే బ్యాంక్ వాడు ఇచ్చిన నోటీస్ చూపిస్తున్నాడు. నేనేమో ఆ రేవంత్ రెడ్డి సచ్చినోడు చెప్పిండు మనకు డిసెంబర్ 9 తారీఖు నాకు రుణమాఫీ చేస్తా అంటే నేను పైసలు కట్టలేదు, ఇప్పుడు బ్యాంక్ వాడు నోటీసు పంపించిండు అని అన్నాడు. మీకు కూడా త్వరలోనే నోటీసులు రాబోతున్నాయి. ఎవరెవరైతే రుణాలు కట్టలేదో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపిస్తారు. మరి ఈ పాపం ఎవరిది? మనం అడిగినామా? చేస్తా అని చెప్పి మనని మోసం చేసి నమ్మించి మోసం చేసినాడు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక మన కొత్త ఎమ్మెల్యే ఊరు తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఏమంటున్నాడు, కరెంటు బిల్లు కట్టకుండా మీరు అంటున్నాడు. అవునా? మరి కరెంటు బిల్లులు కట్టొద్దన్నో ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మరి కాంగ్నా నదిలో ఎక్కడ పడితే అక్కడ మన ఇసుక మొత్తం తోడుకోబోతున్నారు ఈ గజ దొంగల ముఠా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చూస్తే ఈయన కొంచెం ముందు పోగానే కుప్పలు ఇసుక కుప్పలు వేసుకున్నారు. మరి ఇసుక మొత్తం కాంగ్నా నుంచి తీస్తే రేపు ఇబ్బంది పడేది ఎవరు? మనకు బోర్లల్లో నీళ్లు ఎండిపోతాయి, మన చుట్టుపక్కల పొలాలకు నీళ్లుండవు, అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? మనము. ఇదంతా మీరు గమనించాలి. మనకి జుంటుపల్లి మొన్న నేను ఎన్ని నిధులు ఇచ్చినా మీకు తెలుసు. నేను తాండూరు బిడ్డను కాబట్టి తాండూరులో ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిన. మన యాలాల్లో ఉన్న జుంటుపల్లి ప్రాజెక్టుకి 60 లక్షల రూపాయలు నేను దాని మరమ్మతుల కోసం తెస్తే, జుంటుపల్లి రామస్వామి ఆలయానికి 1.5 కోటి నిధులను మంజూరు చేపిస్తే ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా, దేవుడని చూడకుండా, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చూడకుండా వాటన్నిటినీ ఎంత దౌర్జన్యంగా రద్దు చేసిరో మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అన్ని నా ఇంటికి తెచ్చుకున్నానా?
మా నాయకుల ఇంటిలోకి తెచ్చుకున్నానా? మన గాలాలు ప్రజల కోసమే కదా. ఈరోజు దేవుడు మంచిగుంటే మనం బాగుంటాం, అవునా? గుడి మంచిగుంటే మనది మంచిగుంటుంది. ఈ ప్రాజెక్టు మంచిగుంటే నీళ్లు, సాగునీళ్ళు వస్తాయి మనకు. అసలు ప్రాజెక్టులు కూడా రద్దు చేసిన దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత దౌర్జన్యాలు, ఇంత అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముదామా? ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయినాం, రెండవసారి దయచేసి మీ బిడ్డగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చేతులు జోడించి మరి శిరస్సు వంచి మరి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇప్పుడు మోసపోకండి, ఆ బీజేపీ కాంగ్రెస్ పార్టీని నమ్మకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 3 అభ్యర్థులు నిలబడ్డారు. మొదటి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన గతంలో మనకు 5 సంవత్సరాలు. తాండూరు ముదిరాజులమంతా చెవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతు తెలుపుతామని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. తాండూరు మాజీ వైస్ ఎంపీపీ మొగలప్ప ముదిరాజ్, తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అనురాధ, రవీందర్, అంబు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదప్ప, బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు తెలిపారు. జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ముదిరాజ్ సంఘం నుంచి కోరుతున్నాం. ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే 96 కులాలను ఏకం చేసి జాతికి అతని జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిలవడడం మనం అదృష్టంగా భావిస్తూ, మన బీసీ నాయకులం అందరం ఏకతాటిపై వచ్చి ఇటువంటి అవకాశం మళ్ళా రాదు కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో తాండూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని కోరుచున్నాం. ప్రజలకు ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతూ మా ముదిరాజు బిడ్డకి ఈరోజు టికెట్ ఇవ్వడం కేసీఆర్ మాకు చాలా సంతోషకరమైంది. 2 రెడ్డిల మధ్యలో ఒక ముదిరాజు నిలబడడం అనేది మా బీసీ కులాలందరూ 96 కులాలు ఏకమయ్యి జ్ఞానేశ్వర్ని గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ ఇప్పుడు ఈ అవకాశం మళ్ళీ ముదిరాజులో బీసీలో ఏలోకి మార్చాలంటే పార్లమెంటుకు కాసాని వెళ్లి గలం విప్పుతాడు కనుక మనకు ఈ ముదిరాజులో బీసీఏలోకి మారిస్తే మన పిల్లలకు ఉద్యోగాలు, మనకు భవిష్యత్తులో పిల్లలందరి చదువులకు న్యాయం జరుగుతుందని అందరూ గమనించి 96 కులాల బీసీ వర్గాలందరూ ముదిరాజు జ్ఞానేశ్వర్ కోటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ముదిరాజ్ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారు కేసీఆర్ ఒక బీసీ కులానికి ఎంపీ సీట్ కేటాయించాలన్న మంచి ఉద్దేశంతో మా ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన కాసాని జ్ఞానేశ్వర్కు ఎంపీ సీట్ కేటాయించుడు. అది కేవల పార్లమెంటు నుంచి ఆయన నిలబడ్డాడు కాబట్టి మేము ముదిరాజులమందరము ఏకదాటిపై ఉండి చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఉన్న ముదిరాజులు కూడా మేము ఒక చైతన్యం తీసుకొచ్చి లేక ఒక అవకాశం వచ్చింది. ఇంతకుముందు రెడ్డిలు చేశారు 2 దఫాలు కూడా 3వ సార్లు కూడా చేవెళ్ల పార్లమెంట్ అయిన తర్వాత 3 సార్లు కూడా రెడ్డిలు చేశారు. ఈసారి మాత్రం బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం కష్టపడి అన్నం గెలిపిస్తామని గంటాపదంగా చెప్తున్నాం. తాండూరు పట్టణంలో తాండూరు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కాసాని జ్ఞానేశ్వర్ గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముదిరాజులందరూ కూడా ఏకతాటిపై రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఒక ముదిరాజ్ బిడ్డకు పార్లమెంటు అభ్యర్థిగా నియమించి చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఇలా పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రెడ్డి బిడ్డ అయినటువంటి మా రోహిత్ రెడ్డి గారు ఈ తాండూరు పట్టణంలో 4 మండలాల్లో ఈరోజు ఆయన ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొదలుపెట్టారు. ఈరోజు మా బీసీలకు అండగా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి కానివ్వండి, రోహిత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం పనిచేస్తూ, అదేవిధంగా సబ్బండ వర్గాలు ఈరోజు ఒక ముదిరాజు జాతితో పాటు అనేకమైనటువంటి బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా సబ్బండ వర్గాలు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క విజయం కోసం పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో బీసీలకే అవకాశాలు వస్తాయని, అది జ్ఞానేశ్వర్ పార్లమెంట్లో గలమెత్తి మన బీసీల కోసం పోరాడతాడని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జ్ఞానేశ్వర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి
ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే చేవేళ్ల పార్లమెంటులో మీ బీసీ బిడ్డను గెలిపించుకొని చూపించండి, మీ బీసీల సత్తా చూపించండి. ఈరోజు బీసీల సత్తా చూపించే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు గెలిచే పరిస్థితి ఆసన్నమైంది. దానికి మా రోహిత్ రెడ్డి గారి పూర్తి సహకారం కూడా మాకు అందుతుందని తెలియజేస్తూ ఈరోజు పట్టణ ప్రజలతో పాటు మా ముదిరాజు జాతికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ముద్దుబిడ్డ కాసం జ్ఞానేశ్వర్ అన్నకు ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అవకాశం వచ్చింది. ముదిరాజుల ఏకతాటి నుండి మంచి మెజారిటీతోటి అన్నని కాసం జ్ఞానేశ్వర్ అన్నతోటి గెలిపిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థిగా అవకాశం ఇచ్చిర్రు. మేమంతా ముదిరాజు ఏకతాటి నుండి అన్నని మంచి మెజారిటీతోటి గెలిపిస్తామనేసి మేము కోరుతున్నాం. జై ముదిరాజ్, జై కాసం జ్ఞానేశ్వర్. నా యొక్క నమస్కారం. లేక మన ముదిరాజు బిడ్డకు అవకాశం వచ్చినందుకు మన ముదిరాజు సత్యంలో నిరూపించుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కాసం జ్ఞానేశ్వరన్నకు ఓటేయాలని అందరినీ వేడుకుంటున్నారు. ఈ మీడియా ద్వారా ఉంటున్నా ప్రతి ఒక్క చుట్టం ఎక్కడున్నా కూడా వాట్సాప్లో కానీ ఫోన్ల మెసేజ్లో కానీ మనం గుజరాత్ ముద్దు బిడ్డకు ఓటు వేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మన చేవేళ్ల పార్లమెంట్ అయినాక లేక ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడు కూడా జనరల్ సీట్లో ఒక రెడ్డిలకు అవకాశం ఉండే. ఈసారి ఏం చేసిందంటే మన కేసీఆర్ గారు ఒక బీసీ నాయకుడు, ఒక ముదిరాజు ముద్దు బిడ్డ ఒక అవకాశం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి మరి మా తాండ్రు మండలంలో మా ముదిరాజులు ఒక 5-6 వేల మంది ఉన్నారు. మేము గడపకు తిరిగి ముదిరాజులకు అందరికి ఏకతాటిపై ఉండి మన ముదిరాజు కాసాని జ్ఞానేశ్వర గారికి మరి కారు గుర్తుకు ఓటేపిస్తామని, మరి ఆయన గెలిస్తే ఒక మాది డి గ్రూప్ ఉంది, మరి ఆయన గెలిస్తే ఏ గ్రూప్ వరకు కొట్లాడి పార్లమెంట్లో గలము ఇప్పిస్తాడు. మరి ఆయనకు మా తాండ్రు మండలం నుంచి పెద్ద మెజార్టీ ఇస్తామని తెలియజేస్తూ ముదిరాజు అందరూ ఏకమై మన కాసాని గెలిపిస్తామని పేరు నమస్కారం తెలుస్తూ జై ముదిరాజ్, జై కాసాని. ఎన్నికల సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి చేవెళ్లే పార్లమెంటు సీటు ఇచ్చిన కేసీఆర్ గారికి మా ముదిరాజు బంధువులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ శిరసు వంచి, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ పేద బడుగు బలహీన వర్గాలకు ముదిరాజు అనే గుర్తింపు తెచ్చిన ఆయనకు ఈరోజు పార్లమెంట్లో ఒక గలం ఎత్తడానికి మనకు ఒక మంచి ఛాయిస్ వచ్చింది. కాబట్టి మనం ముదిరాజులమంతా ఏకమై ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా ఏందో చూపించాలని చెప్పి ఈ తాండూరు గడ్డ నుంచి, ముదిరాజు సంఘం నుంచి, తాండూరు ప్రజల నుంచి మేము కాసాని జ్ఞానేశ్వరం గెలిపించుకుంటామని చెప్పి ఘంటాపదంగా చెప్తూ మాకు ఇచ్చిన అవకాశానికి కేసీఆర్ గారికి శిరసు వచ్చి నమస్కరిస్తుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.